కళ్యాణి కథ రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది దేవి. 11వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. గది బాగానే ఉంది, కాస్త పెద్దగా. మంచం మీద శంకర్రావు తల్లి కూర్చునుంది, కాళ్ళు నేల మీద కాంచి. మంచం దగ్గరే ఒక కుర్చీ, దూరంగా ఒక కుర్చీ ఉన్నాయి, పాత ఇనుప కుర్చీలే. శంకర్రావు వెంటనే మంచం దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు. కళ్యాణి ఏం చెయ్యాలో తోచక నిలబడి చూస్తోంది. అప్పటికే గదిలో మూల ఉన్న దృశ్యాన్ని తెల్లబోతూ చూసేసింది. అక్కడ ఉన్నది పెద్ద చిత్రం. ఎవరో గీశారు. ఒక మనిషి పెద్ద కత్తితో ఏనుగు మెడవైపు చూస్తున్నాడు. అక్కడే గుమ్మ ముందు ఒక ఆడమనిషి ఒక చిన్న దేహం మీద పడి ఏడుస్తోంది. ఆ దేహానికి తల లేదు. ఆ తల దూరంగా పడి కనపడుతోంది. అది అదృశ్యం. అంత భయంకరంగా ఉంది ఆ దృశ్యం. ఇంకో గోడకి జానడు నాలిక వేలాడే కాళికాదేవి కూడా ఉంది. కళ్యాణి ఇంకా భరించలేకపోయింది. అటు చూడకుండా మొహం తిప్పేసుకుంది. అలా నిలబడి ఉండిపోయింది, కదలిక లేకుండా. అదేంటి కళ, అత్తగారి పాదాలకి దండం పెట్టాలని తెలీదా? దండం పెట్టి కూర్చో అంటూ శంకర్రావు మందలింపుగా చెప్పి కళ్యాణికి నేల చూపించాడు. కళ్యాణి సంకోచించలేదు. చిరునవ్వుతో అత్తగారి పాదాల మీద 2 చేతులు ఆంచింది. కళ్ళకద్దుకో, అది పద్ధతిలే కళ. కళ్యాణి తన చేతులు 2 కళ్ళకద్దుకుంది. కూర్చో అంది అత్తగారు. మంచం మీద అత్తగారి పక్కన కూర్చోపోయింది కోడలు. శంకర్రావు ఖయ్యమన్నాడు. అదేంటి కూర్చోమని చెప్పాక అంటూ మంచం పక్కనే నేల చూపించాడు. గత రాత్రంతా రైల్లో సతమతమై ఊళ్ళో దిగి మేనత్తింట్లో ఒక అరగంట సేపు కన్ను మూసి అప్పటి నుంచి జార్జెట్టు చీర పేడతోటి దీన్ని విప్పి అవతల పారేసి లంగాతో పెళ్లి చేసుకుందామా, లంగాతో తిరుగుదామా అన్నంత ఆ చీర మీద తిరగబడ్డ కళ్యాణి చీర సర్దుకుంటూ నేలవైపు చూస్తే అన్ని పక్కల మురికి మచ్చలే. కూర్చోక తప్పదు. మంచం పక్క నేల మీద కూలబడి మంచానికి ఆనుకుంది. చాలా సుఖం దొరికినట్టుగా అనిపించింది. తల్లిగారు కొడుకుతో మాట్లాడుతోంది. కళ్యాణి ఊహలు రాధ దగ్గరికి, సీమా మేడం దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇలా కూర్చున్నాను అంటే వాళ్ళు నమ్ముతారా? 2వ కుర్చీ ఉందిగా అంటారా? ఆయన మంచం ఉందిగా అంటారా? రాధతో మాట్లాడుతున్న ఊహల్లో మురిగిపోయింది. కళ, మా అమ్మ ఏదో అంటోంది, వినపడ్డం లేదా అనే శంకర్రావు హెచ్చరింపు. కళ్యాణి తెల్లబోతూ కంగారుగా అత్తగారి వైపు చూసింది. మీ అమ్మ నాన్న రాలేదేం పెళ్ళికి? అత్తగారి ప్రశ్న. ఏం చెప్పాలి? చిన్న కులం కారణం చెప్పాలా? వద్దు, ఏదో అబద్ధం కాక మా నాన్నకు ఒంట్లో బాగాలేదండి అత్తయ్య గారు. మా అమ్మ నాన్న కోసం ఇంట్లో ఉండిపోయిందండి. నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఆ ఊళ్ళో? దాదాపు 3 ఏళ్ల నుంచి అండి. నీ జీతం ఎంత? ఆ ప్రశ్న కళ్యాణి మొదట కొంచెం ఆశ్చర్యపడింది. వెంటనే సర్దుకుంది. అందులో తప్పే ఉంది? ఉద్యోగాలు చేసేవాళ్ళని తెలిసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా జీతాల గురించి అడుగుతారు. ఆ జీతాల్ని వాళ్ళు లాగేసుకోవాలని అడుగుతారా? మొదట్లో అమ్మా నాన్న వాళ్ళు మాత్రం అడగలేదా? శంకర్ కుటుంబంలో తను కూడా కలిసిపోయినప్పుడు శంకర్ తల్లిగారు ఏది అడిగితే మాత్రం తప్పే ఉంది? చిరునవ్వుతో జీతం ఎంతో చెప్పింది కళ్యాణి. అత్త నిరుత్సాహంగా చూసింది. నిజమేనా? అంత తక్కువ? బ్యాంకుల్లో జీతాలు బాగా ఉంటాయంటారు. కళ్యాణి నవ్వింది. అంత ఎక్కువగా ఉండవండి. ఏ నెల జీతాన్ని ఆ నెల తీసుకోగలమా అని ప్రతి నెల భయంగానే ఉంటుంది. అన్నీ డబ్బు లెక్కలండి. ఏదో ఒక తప్పు జరిగిపోతూనే ఉంటుంది. తప్పు ఎవరి వల్ల జరిగితే వాళ్ళ జీతాల్లో నుంచి అంత డబ్బుని వదులుకోవాల్సిందే. వేరే ఉద్యోగాల్లో అయితే జీతాల్లో నుంచి కొంత డబ్బుని వదిలేయడం ఉండదండి. శ్రద్ధగా వింటూ ఉన్న శంకర్రావు ఆశ్చర్యపడుతూ, నీ జీతంలోంచి కూడా డబ్బు పోతూ ఉంటుందా అన్నాడు. కళ్యాణి నవ్వింది. ప్రతిసారి అందరికీ అలా జరగదు. నాకు ఒక్కసారి అది జరిగింది. నేను కూడా ఒక కస్టమర్కి 9 నోట్లు ఇవ్వడానికి బదులుగా 10 నోట్లు ఇచ్చేశాను. అవి 1000 రూపాయల నోట్లు. ఒక సెక్షన్ కట్ట మీద సంతకం పెట్టింది నేనే. బిజినెస్ అవర్స్ అయిపోయిన తర్వాత వర్కింగ్ అవర్స్లో కట్టల్ని ఉద్యోగులు లెక్క పెట్టుకోవాలి తప్పకుండా. అప్పుడు బయటపడింది నా తప్పు అని నవ్వింది కళ్యాణి. శంకర్రావు అన్నాడు. ఆ కస్టమర్ చెప్పాడా ఒక నోటు ఎక్కువగా ఇచ్చారని? కొందరు రెగ్యులర్ అకౌంట్లు ఉండే కస్టమర్లు అలాంటి వాళ్ళైతే మేము ఇచ్చే నోట్లను నమ్మకంతో తీసేసుకుంటారు, లెక్కలు పెట్టుకోరు. ఒక్కో కస్టమర్ అయితే వాళ్ళకి తక్కువగా వచ్చినా అప్పుడు చూసుకోక అలా వెళ్ళిపోతారు. తర్వాత కూడా అడగకపోతే ఆ డబ్బు బ్యాంకుకే ఉండిపోతుంది. ఎవరి అకౌంట్లో ఉంటుంది? అది అందవలసిన వాళ్ళకి అందకపోతే బ్యాంకు కట్టల్లోనే ఉండిపోతుంది. ఇలా ఎప్పుడో కానీ జరగదులేండి. ఉద్యోగాలు సరిగ్గా లెక్కలు పెట్టకుండా కస్టమర్లకు ఎక్కువ డబ్బు ఇవ్వడానికి ఎక్కువ నోట్లు పోతే అలాంటి వాళ్ళు ఎక్కువ అందినట్టు తెలిసినా దాన్ని చెప్పరు. ఒకసారి నేను ఒక షాపులో అవి ఇవి కొన్ని 1000 నోటు
ఇస్తే నాకు తిరిగి రావాల్సిన దాంట్లో 100 ఎక్కువ ఉంది. ఇంటికి వచ్చాక చూసుకున్నాను. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, తర్వాత ఇచ్చేసాను. అలాగా బ్యాంక్ కస్టమర్ చెయ్యకపోతే ఉద్యోగాలు వాళ్ళ జీతాల నుంచి దాన్ని కట్టవలసిందే. అత్తగారు ఒక్క ప్రశ్న ఆతృతగా అడిగింది, నీ జీతం ఏం చేస్తూ ఉంటావు నువ్వు? కళ్యాణి నవ్వింది. ఇంటి అద్దె, రేషన్ ఖర్చులు తప్పవు కదండి. మా అమ్మ వాళ్ళకు కొంత పంపిస్తాను. ప్రతి నెల తప్పకుండా అకౌంట్లోనే కొంత ఉంచేస్తానండి. అలా దాచేది తప్ప ఇంకేమీ మిగలదండి. నా బండి ఆయిల్కి కూడా కరెంటు బిల్లు కొంత అప్పుడప్పుడు ఆ ఇంటి నుంచి ఈ ఊరు రావడానికి కొంచెం అవసరం అవుతుందండి. చిన్నాడబిడ్డ కూడా వచ్చి 2వ కుర్చీలో కూర్చుంది. కళ్యాణి గమనించలేదు. అత్తగారి వైపే తిరిగి కూర్చుంది. నువ్వు మీ వాళ్ళకి పంపడం ఎందుకు? మీ నాన్నగారికి జీతం ఉంటుందిగా. మీ మేనత్తే బాగా సర్దుతుందంటారు. నవ్వింది కళ్యాణి. మా అత్తయ్య బాగానే సర్దుతుందండి. మా నాన్నకి జీతం తక్కువే. నేను కూడా పంపాలి కదండి. మీ అక్క కూడా పంపుతుందా? మా అక్క ఇచ్చినా మా అత్తయ్య ఇచ్చినా ఇద్దరి డబ్బు ఒకటే కదండి. కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడకుండగా అలా అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడేయడం అత్తకి ఆడబిడ్డకు కూడా నచ్చడం లేదని ఆ పెళ్లి కూతురికి తెలిసినట్టు లేదు. ఎప్పుడు ఇతరులతో ముభావంగా ఉండే కళ్యాణి అత్తగారితో తన డబ్బు సంగతులు బాగా వివరంగానే మాట్లాడింది. తన తల్లికి చెప్పినంత వివరంగా. పెద్దాడబిడ్డ వెండి ప్లేట్లతో ఏదో తెచ్చింది. బెల్లం ముక్క, కొబ్బరికాయ ముక్క. ఆ ప్లేట్ అందిస్తుంటే కళ్యాణి చప్పున అందుకుంది. ఏమిటండి అంటూ. కళ్ళకు అద్దుకోకుండా నోట్లో వేసుకోవద్దు అంది ఆవిడ. ఏమిటండి ఇప్పుడు ఎందుకు? కళ్ళకు అద్దుకోవడం ఏంటి? దేవుడి ప్రసాదం కళ్ళకు అద్దుకోకుండా తింటారా ఎవరైనా? మా అమ్మ చీకటినే పూజ చేస్తుంది. ఇది ప్రసాదమా అని ఇష్టం లేనట్టు ప్లేటుని ఆడబిడ్డకే తిరిగి ఇవ్వబోతూ, నాకు వద్దండి, నేను ప్రసాదాలు తినను అంది. కళ్యాణి ఆ ప్లేట్లు మంచం మీద పెట్టేసి శ్రోతలు నలుగురు సృహలు తప్పినట్టు అయిపోయారు. ప్రసాదాలు తినవా? ఎందుకు అంది అత్తగారు తెల్లబోతూ. నాకు ఆ నమ్మకాలు లేవండి. శివుడనే దేవుడు పసిపిల్లాడి మెడ నరికేశాడని కథ విన్నప్పటి నుంచి నాకు దేవుళ్ళంటే నచ్చదండి అంది నెమ్మదిగా. శంకర్రావు కొత్త సంగతి తెలిసినట్టు చూశాడు. ఆ కథకి ప్రసాదానికి ఏం సంబంధం? ఇది అమ్మవారి ప్రసాదం అన్నాడు విసురుగా. కొడుకలా అంటే అసలు గాజులు లేవేంటి నీకు? ఉంగరాలు లేకపోతే పోనీ, బంగారం లేకపోతే మామూలు గాజులు లేవో ఉంటాయి కదా అంది గబగబా. కొంచెం కళ్యాణి నవ్వుతూ, ఒక టీచర్ గారు నగల గురించి చెప్పినప్పటి నుంచే నాకు గాజులు కూడా నచ్చలేదండి. మగాళ్ళు చాలాసార్లు ఇంకో మగాడిని ఆడదానిలాగా గాజులు లేకుండా ఉన్నావా అంటారు. అలాంటి మాటలు వింటే చాలా బాధేస్తుంది. గాజులు వేసుకోనండి అంది. పెళ్లిలో కూడా గాజులు లేకుండా నేనా? మా వాడు ఒప్పుకున్నాడా అంది చిన్న ఆడబిడ్డ. నాకు అసలు తెలియదక్క అన్నాడు తమ్ముడు. బాసికం కట్టపోతే వద్దన్నామంట. ఇదేం పద్ధతి అంది అత్తగారు. కళ్యాణి మాట్లాడలేదు. చెప్పవలసింది చెప్పాను అన్నట్టు ఊరుకుంది. అత్తగారు కొంచెం కోపంగా ఉన్నట్టే కనపడింది. అంతలో ఇంకో ప్రశ్న అడిగింది. ఇంకా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ? కోడలు ఆశ్చర్యపోతూ నవ్వింది. అప్పుడే బదిలీ చేయరు కదండి. ఇప్పటికి 3 ఏళ్ళైంది. ఇంకో 2 ఏళ్ళు అయితే కానీ బదిలీకి అడగొచ్చో లేదో నాకు ఇంకా తెలియదండి. మా చిన్నమ్మాయి కూడా పెళ్ళైపోయింది. పెళ్ళిళ్ళైన పిల్లల్ని 9 నెలలకు కానీ అత్తారింటికి పంపం. అప్పుడే 8 నెలలు అయిపోయింది. అప్పటిదాకా అల్లుడు ఇక్కడికే వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు చిన్నల్లుడు పెళ్ళికి వచ్చాడు కానీ లేకపోయినా అప్పుడప్పుడు ఇక్కడే ఉంటాడు. ఆయనకు ఉద్యోగంలో అన్నీ సెలవులు ఇస్తారా అండి? శని ఆదివారాలు సెలవులేగా. ఇంకో 2 రోజులు సెలవు పెట్టుకుంటాడేమో. మా సరళని వదిలి ఉండలేడు. అయితే పెళ్ళాన్ని తీసుకుపోవచ్చుగా అనాలనిపించింది కళ్యాణికి. కానీ నోరు బిగించుకొని కూర్చుంది. వచ్చే నెలలో మంచి రోజు చూసి పంపాలి పిల్లని. సారే చీరలు పెట్టి ఆ మంచి ముహూర్తం అది మీ అక్కే చూస్తుంది. మా సరళ కూడా అత్తారింటికి వెళ్ళిపోతే ఇక నాకు చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. కొడుకు పెళ్ళైతే కోడలే ఇంట్లో వండి పెట్టాలి కదా. మా కాలంలో మేమందరం అలాగే చేసాం. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. ఈ ఊళ్ళో కూడా బ్యాంకులు ఉన్నాయేమోగా. ఇక్కడే ఆ పని వేయించుకోరాదు? మొగుడికి అత్తకి వండి పెట్టచ్చు. ఈ ఊళ్ళో బ్యాంకులు ఉండవా? ఎందుకుండవండి, ఉంటాయి. కానీ బదిలీ అప్పుడే అవదు కదండి. ఒక వంటమ్మాయిని పెట్టుకుంటే మీరు పనివాళ్లతో యాగలేము. వాళ్ళు చేసేది ఉండదు, పెట్టేది ఉండదు. పైగా బోలెడు జీతం పోయాలి. పర్లేదండి అత్తయ్య గారు, నేను కూడా నెల కొంత డబ్బు పంపిస్తాను. లేకపోతే అత్తయ్య గారు మీరే అక్కడికి వచ్చేస్తే నేను చూసుకుంటా కదండి. చాలే, బాగా చెప్పావు. నా కొడుకు ఇక్కడే పని కదా.
ఇక్కడే తిని ఇక్కడే ఉండాలి. నా చిన్న కూతురికి రేపటి నుంచి పిల్లలు పుడితే పుట్టింటిగా తీసుకొచ్చి పురుళ్ళు పోసి పంపాలి. నేను అక్కడికి రావడం ఏమిటి? నువ్వు ఇక్కడికి వస్తేనే కుదురుతుంది. అంత దూరం పిల్ల ఎందుకు అని నేను మా వాడితో మొదటే అన్నాను. నువ్వు వస్తావనే చెప్పాడులే. నువ్వు వంటలు అవి బాగా చేస్తావంట, మీ అక్క చెప్తూ ఉంటుంది. నువ్వు తొందరగా వచ్చేస్తే. కళ్యాణి తెల్లబోతే ఉంది. అయినా మీ అబ్బాయే అటు వచ్చేస్తానన్నాడు అనలేదు. పైగా తను ఇటు రావడానికే ప్రయత్నిస్తాను అంది. చూస్తాలేండి, మా మేనేజర్ గారిని అడిగి చూస్తాలేండి. పర్సనల్ సమస్యలు అంటే ఒప్పుకుంటారేమో, అడిగి చూస్తాను. తప్పకుండా. చూస్తానంటే కాదు, చూస్తానంటే ఎలాగా? అక్కడొచ్చే జీతం మాత్రం ఎంతుందేమిటి? అంతా రైళ్ళకే పోస్తానన్నావు. ఇక్కడికి వచ్చేస్తే మీ నాన్న కూడా పెద్దవాడైపోతున్నాడుగా. ఏనాడైనా కన్ను మూస్తే అక్కడి నుంచి ఎగిరి వచ్చైనా శవాన్ని చూడలేవు. కళ్యాణి మొహం ఏదో రౌద్రంగా మారిపోతున్నట్టు శంకర్రావుకి అర్థమైంది. తల్లితో నవ్వుతూ, ఆ మాటలు ఎందుకమ్మా ఇప్పుడు? తను ప్రయత్నిస్తానందిగా, అందాక నువ్వే చేసుకుంటూ ఉంటే. శంకర్ మాటలతో కళ్యాణి శాంతపడింది. శంకర్, అత్తయ్య గారికి నువ్వు సాయం చేస్తూ ఉండాలి, లేకపోతే ఒక్కరు ఎలా చేసుకుంటారు? నువ్వు కూరగాయలు కోసి పాలు కాగబెట్టు, కాఫీ పెట్టి అత్తయ్య గారికి ఇవ్వు అంటూ నవ్వుతూ కొంత సిగ్గుపడుతూ శంకర్ వైపు చూస్తూనే మాట్లాడింది. అత్తగారు కోపంగా చూస్తుందని గ్రహించలేదు. మగపిల్లాడు ఆడంగి పనులు చేస్తాడా? వాడిని మంచినీళ్ళు కూడా ముంచుకొనివ్వం. 2 ఆడపిల్లలను తర్వాత పుట్టాడు. అసలు మగపిల్లాడే ఉండడేమో అనే బెంగ పెట్టుకుంటే కాళికాదేవి వరుసగా పూజలు చేస్తే పుట్టాడు. ఆడపిల్లలతో ఏం సుఖం? బయటికి పోయేవాళ్ళం, ఇంట్లో ఉండేది మగనల్సే. వాడి ఇంట్లో పనులు చేస్తే నేనేం చేయాలి? అది కాదు అమ్మాయి, నీ మొగుడిని నువ్వు అంటున్నావేంటి? పేరుతో పిలుస్తున్నావు. మా పిల్లలు అలా పిలిస్తే వాళ్ళ అత్తలు ఊరుకుంటారా? తప్పు. ఎవరైనా వింటే నన్నే సిగ్గులేని దాన్ని అనుకుంటారు. మొగుడిని నువ్వు అనకూడదని నేను చెప్పినట్టే ఉన్నారు నీ ఆడబిడ్డలు. చెప్పలేదా? కళ్యాణి దోషిలాగా వణికింది. చెప్పారండి, గుమ్మంలోకి వచ్చినప్పుడే చెప్పారు. అలా అలవాటైపోయి ఇప్పుడు మొగుడు పెళ్ళాలయ్యారుగా. మొగుడిని గౌరవించుకోకపోతే పెళ్ళెందుకు? కళ్యాణి నోరు తెరవలేదు. ఏదో భయం కమ్మేసినట్టు అయింది. చెప్పాలంటే గట్టిగా చెప్పగలదు, చెప్పే ధైర్యం లేకపోయినట్టే అయింది. అది పోయిందని తెలియడంతో చిన్నప్పుడు తల్లి చేష్టలకి మాత్రం ఏం చెప్పేది? వద్దనుకుంటే పుట్టి బాగానే సతాయిస్తున్నావే అని తల్లి తనని మాత్రమే చీటికి మాటికి అంటుంటే తెల్లబొత్తు చూడడం తప్ప ఆ మాటల్ని అలాగే జ్ఞాపకం పెట్టుకుంది. కానీ అంతకంటే ఏం చేసింది? వద్దంటే వదిలే, ఇప్పుడు వీధిలోకి తోసేయి, లేకపోతే చంపేయి అని అనగలిగిందా? అనాలని తెలిసిందా? ఆనాడు తల్లినే ధిక్కరించని మనిషి అత్తనని ధిక్కరిస్తుంది. మౌనంగా ఉండిపోయింది. అంతలో శంకర్రావు పెద్దక్క దేనికో కంగారు పడుతున్నట్టు వచ్చింది. కళ్యాణి, పట్టుచీర పట్టుపంచ తెచ్చావా అంది గబగబా. కళ్యాణి తెల్లబోతూ, అవెందుకండి అంది. అదేంటి, రేపు సత్యనారాయణ వ్రతం కదా, పెళ్లి తర్వాత ఆ వ్రతం మాట తెలీదా? వ్రతం చేసేవాళ్ళు పట్టుబట్టలు లేకుండా ఎలా కూర్చుంటారు పీటల మీద అంది ఆవిడ తను తెల్లబోతూ. అంతలో అత్తగారు కలగ చేసుకుంది. నువ్వు బాసికం కట్టుకొని అన్నావుట, పెళ్ళంటే ఏంటి? మొగుడు వద్దా నీకు? నవ్వింది కోడలు. మొగుడు కావాలండి, బాసికాలు అవి వద్దు. అన్నట్టు మర్చిపోయాను, మీ వాళ్ళు చలిమిడి బిందెలు పంపారా? 2 చాలన్నాం, ఎన్ని పంపారు అంది పెద్ద కూతురుతో. 2 ఒక్కటైనా రాలేదు. రేపు పంపుతారేమోలే. బెల్లం మిఠాయిలు కూడా పంపాలన్నావా అమ్మా? చిన్న కూతురు ఖయ్యమంది. చి, బెల్లంతోట అదేం బాగుంటుంది? పేడలాగా, పంచదారతోటే గొప్ప అంటూ తల్లివైపు చూస్తూ, అమ్మ రేపు నేను అత్తారింటికి వెళ్ళేటప్పుడు పంచదారతోటే మిఠాయి ఉండాలమ్మా. జీడిపప్పులు కూడా కలిపితే మిఠాయి బాగుంటుంది, లేకపోతే నేను అస్సలు తీసుకెళ్ళను దాన్ని అంది నిరసనగా. తల్లి కొంచెం నవ్వింది. మీ తమ్ముడు పెళ్ళయిందిగా, వాళ్ళు ఎలా పంపితే అదే తీసుకుంటాం. అలాగే మేము ఏదిస్తే అదే నువ్వు తీసుకెళ్ళు. మీ నాన్న ఉన్నాడన్నా మీ పంతాలు అంది. కూతురు జంకినట్టు ఊరుకుంది. కళ్యాణికి ఎక్కడి నుంచి ఎగురు వచ్చి ఎక్కడ పడి ఉన్నట్టు అనిపిస్తోంది ప్రతిసారి. కానీ తన మనసులోనే మళ్ళీ ఇంకోవైపు, ఈ మాటలన్నీ శంకర్ అంటున్నాడా? అతనికి ఇవన్నీ కావాలా? కొందరు ఆడపిల్లలు ఇలాగే ఉంటారు, రాధ ఆడబిడ్డలు కూడా ఇలాగే మాట్లాడారని అది చెప్పింది కదా. ఇలాంటి వాటిని శంకర్ అస్సలు ఒప్పుకోడు అని అనిపిస్తుంది. అమ్మ, నీ కోడలు మాట్లాడితే పెద్ద కూతురు. కళ్యాణి ఉలిక్కిపడి నోరు విప్పింది. లేదండి, ఆ పట్టుబట్టలు ఏమి తీసుకురాలేదు.
పట్టు చీర నేను అసలు కట్టుకోనండి. రోజంతా దాంతో ఉండాలని కాదు, వ్రతం దగ్గరే కట్టుకోవాలి అంతే. వ్రతం ఎందుకండి? ఇంటి నిండా ఇన్ని పటాలు ఉన్నాయి, వాటికి దండాలు పెట్టుకుంటే అమ్మో మమ్మల్ని అలా ఊరుకుంటారా? ఎన్ని వ్రతాలో ఎన్ని నోములో. రేపు వ్రతం చేయించే వారిని రమ్మని చెప్పేశాంగా. పర్వాలేదు, ఇప్పుడు రావద్దని చెప్పేయండి అనేసింది కళ్యాణి. అంత నిరసనగా అనాలని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు తల్లి దగ్గర కూడా దేనిని పట్టించుకోదు, జవాబు చెప్పదు, గొడవలు నచ్చవు. కానీ ఇక్కడ అత్త ఆడబిడ్డల మాటల మధ్య నలిగిపోయినట్టయి ఆ తెగింపు వచ్చేసినట్టు అయింది. అక్కడితో ఆగలేక నేను కూర్చోనండి వ్రతం దగ్గర, కావాలంటే శంకర్ కూర్చుంటాడు అనేసి శంకర్ వైపు చూస్తూ, శంకర్ నువ్వు కూర్చుంటావా? నువ్వే కూర్చో బాబు, నాకొద్దు అని కూడా అనేసింది. శంకర్రావు తల్లి కొడుకుని దీనంగా చూసింది. రెండో కుర్చీ ఆడబిడ్డ సరళ ఖయ్యమన్నట్టు, అదేంటి పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడిని పేరుతో పిలుస్తావు? అదన్నా శంకర్రావు గారు అని కూడా కాదు, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇంట్లోకి వచ్చే ముందు చెప్పాంగా అంది రుసరుసగా. ఆ రెండో ఆడబిడ్డకి కళ్యాణి వయసే, 10th పాస్ అయింది. కళ్యాణి తెల్లపోయింది, మాట్లాడలేకపోయింది. నేను అలాగే పిలుస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అనేయాలి అనిపించింది. కొంచెం నవ్వి, శంకర్కి నేను అలాగే పిలవడం ఇష్టం కదండి అనగలిగింది. తమ్ముడికి ఇష్టమా? వాడి మొహం వాడికేం తెలుసు? నేను మా వారిని పేరుతో పిలుస్తానా? యావండి అంటాను, అలా అనకపోతే నాకు నోరే పెకలదు అంది. సరే నీ నోరు నువ్వు అలాగే ఏడవండి, నా పిలుపు నాది, మరి నోరెత్తకు అని ఒక్కసారి చెప్పేస్తే కళ్యాణి పిలుపు సమస్య ఆ నిమిషంతో తీరిపోయేది. కళ్యాణి ఆ రకం కాదు. తనని మందలించే వాళ్లతో ఎందుకో జంకుగా అయిపోతుంది. ఎదుటి వాళ్ళ మాటల్లో ఏదో న్యాయం ఉందేమో అని అనుకుంటుంది. కానీ మళ్ళీ బ్యాంకు పనుల్లో అలా ఉండదు. ఒక్కోసారి మేనేజర్తో కూడా అది కాదు సార్, నేను చేసిందే రైటు అని చెప్పేస్తుంది. కళ్యాణికి చిన్నాడబిడ్డ మందలింపుల కన్నా ముందే తను శంకర్రావుని శంకర్ అనేశానని, నువ్వు అనేశానని వెంటనే గుర్తొచ్చేసింది. శంకర్తో ఫోన్లో ఎలా పిలుచుకున్నా పర్లేదు, కానీ ఇక్కడున్న 2-3 రోజులు శంకర్ అనకుండా ఉంటే పోతుంది. వాళ్ళ అలవాట్లు వాళ్ళవి. వాళ్ళు శంకర్ అక్కలే కదా. శంకర్ ఇష్టం మీద అతని తల్లి మీద తోబుట్టువుల మీద ఉండదా? వాళ్ళతో గొడవలు ఎందుకు అంటూ ఇష్టంగా నవ్వింది. చిన్నాడబిడ్డ వైపు చూస్తూ, అలా అలవాటైపోయి అనేసానండి, మర్చిపోతున్నాను, మార్చుకుంటానండి అంది. ఆ ఆడబిడ్డ శాంతంగానే ఉపన్యసించింది. ఇంకెప్పుడు మార్చుకుంటావు? మొగుడు ఆడబిడ్డ మెడలో తాళి కట్టాడు అంటే అమ్మో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో. ఒకసారి నేను మరీ కొత్త రోజుల్లోనే మా వారిని అన్నానికి వస్తావా అనో ఏదో అనేశాను, వస్తారా అనలేదు, అంతే చెంప మీద కొట్టేశారు. ఏం చేస్తాను, తిరగబడి కొడతానా? కొట్టుకుంటూ బ్రతుకుతామా? నోరు మూసుకున్నాను. పెళ్ళైపోయిన తర్వాత మగవాళ్ళని నువ్వు అంటే వాళ్ళకి నచ్చదు. చిన్న కులపోళ్ళం అలాగే అనుకుంటారులే, మనం అలా కాదు కదా. మా తమ్ముడు అందరు మగాళ్ళలాగా కాదు, కానీ అతన్ని అయినా నువ్వు అని అంటే బయట వినేవాళ్ళకి బాగుండదు అంటూ బోధలాగా చేసింది. అది కాదు, ఆడబిడ్డలకి ఇచ్చేవి పెళ్ళిళ్ళలోనే చదివిస్తారుగా. ఆడబిడ్డలు ఏమన్నా 10 మంది ఉన్నారా? ఇద్దరేగా, 5,000 చదివించవద్దు అంది. కళ్యాణి తెల్లబోయింది, అయినా నవ్వింది, పట్టించుకోలేదు. ఆమె ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో అతన్ని నువ్వు అన్నందుకు చెంపదెబ్బ తిన్నదన్న మాట వింటే నాకు చాలా జాలేసింది. అంతదాకా ముభావంగా కూర్చునున్న అత్తగారు కోడలతో, ఇక్కడ రైలు ఎక్కితే అక్కడ దిగడానికి ఎంతసేపు, ఎన్ని గంటలు పడుతుంది అంది. 13-14 గంటలన్నా పడుతుందండి. సాయంత్రం 4 గంటలకి ఇక్కడ ఎక్కితే ఆ రాత్రంతా గడిచాక తెల్లారే దిగడం. అక్కడ దిగేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఇట్నుంచి అటు వెళ్ళేవాళ్ళు ఇదివరకైతే అసలే ఉండేవారు కాదు. మొదట్లో అయితే నేను ఒక్కదాన్నే దిగేదాన్ని. ఇంకా చీకటి, రిక్షాలు అవి ఉండేవి కాదు. వెయిటింగ్ రూమ్లో కూర్చుని తెల్లవారాక బయటకు నడిచి ఇంటికి పోయేదాన్ని. ఇప్పుడు కొంచెం నయం. ఇప్పుడైనా చిన్న బొమ్మ కత్తిలాంటిది, దాన్ని పట్టుకుంటా చేతులు అని అంటూ నవ్వింది కళ్యాణి. ఆ గోలంతా ఎందుకు, అంత దూరం ఎందుకు? నీ బదిలీ సంగతి తొందరగా చేసుకో. నాకు కోడలు వండి పెడితేనే బాగుంటుంది. నిన్నేమన్నా లక్షలు కట్నం తెమ్మన్నామా? అలాంటి సంబంధాలు ఎన్నో వదులుకున్నాం. నా పిల్లలు 3కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో, 6 నెలలో 7 నెలలో. నువ్వు తొందరగా వచ్చేస్తే. చిన్న కూతురు నవ్వింది. మా అమ్మ 10 ఏళ్ల నుంచి చెప్తూనే ఉందిలే 6 నెలలే బ్రతుకుతానని అంటూ.
కళ్యాణి తెల్లబోతున్నట్టు, అత్తయ్య గారు అలా అనకండి అంది. సరేలే, నువ్వు వెళ్ళు. నువ్వు గోడల మీద ఉన్న దేవుళ్ళ ఫోటోలన్నీ చూసావా? చూశానండి, అన్నీ చూశాను. ఒక ఫోటోలో ఒక ఆవిడ నాలిక అడుగు దూరం దాకా జాపి అది కూడా ఉందండి. చూసావా? నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తుంటావు? అత్తగారు ఆ ప్రశ్న కూడా అడుగుతుందేమో అని కళ్యాణి అనుమానిస్తూనే ఉంది. ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి ఆ మనుషులకు అర్థమవుతూనే ఉన్నారు. అత్తగారి ప్రశ్నకి కొంచెం నవ్వింది. దేవుడు అంటే ప్రపంచానికి అంతటికీ ఒకడే ఉంటాడేమో కదండి. అన్ని దేవుళ్ళ పేర్లు ఒక దేవుడివే అవేనండి అంటూ అత్తగారిని ప్రశ్నించింది. అత్తగారు విసుక్కున్నట్టుగా చూసింది. ఎవరు చెప్పాడు నీకు? దేవుడు అంటే ఒక దేవుడు ఉంటాడా? ఎవళ్ళు నమ్మే దేవుడు వాళ్ళకుంటారు. మా ఇంట్లో దేవుళ్ళందరినీ పెట్టాం, కానీ మేము బాగా నమ్మేది శివుణ్ణే. శివుడు అంటే తెలుసా నీకు అంటూ శివుని గురించి చాలా చెప్పింది. నేను ఏ దేవుణ్ణి పూజలు చేయను అత్తయ్య గారు. అసలు శివుడు అంటే నాకు అస్సలు నచ్చదండి. చిన్నపిల్లాన్ని నరికేశాడు కదండి. అదంతా కదమ్మా. కదే అనుకోండి. మా బళ్ళో చిన్నప్పుడు మాస్టర్ కథ చెప్పాడండి. పిల్లాడిని నరికిన వాడు ఎలా దేవుడవుతాడండి? మాస్టర్ చెప్పాడా? అతనికే తెలుసు. కెరస్తాని వాడా? శివుడు ఇంట్లోకి వెళ్ళబోతుంటే అంత పెద్ద ఆయన్ని వేయలేడంత పసివెదవ అడ్డుపడతాడా? అప్పుడు పెద్ద ఆయనకి కోపం రాదు? ఆ చిన్నపిల్లాడికి తల్లే చెప్పింది కదండి తను స్నానం చేస్తున్నానని, ఎవరిని ఇంట్లోకి రానివ్వద్దని, పరాయి మగవాళ్ళని రానివ్వద్దంది. కానీ ఆ శివుడు ఆ ఇంటి యజమానేగా. ఆ సంగతి ఆ పిల్లాడికి ఏం తెలుసు అండి? తల్లి అలా చెప్పలేదు. ఆ పిల్లాడు శివుడికి అడ్డం పడితే వాడి తప్పే ఉందండి. ఒకవేళ చిన్నపిల్లలు కాస్త తప్పు చేసినా ఆ పిల్లాడిని నరికేయడమేనా అండి? అలాంటి పెద్దవాడు దేవుడు అవుతాడా అండి అత్తయ్య గారు? శివుడు కథ చిన్నప్పుడు విన్నప్పటి నుంచి నాకు దేవుళ్ళు అంటే ఇష్టం పోయిందండి అంటూ చెప్పింది. పోన్లే, నీ ఇష్టాలతో ఇక్కడ పని లేదు. మీ వాళ్ళు ఏం అనలేదా నిన్ను ఇలా చేస్తే? అయ్యో, చాలా అనేవారండి. నేను దేవుణ్ణే నమ్మనని మా అక్కకి నా మీద చాలా కోపం కదండి. ఏంటి, దేవుళ్ళని నమ్మవా అంటూ అత్తగారు నిర్ఘాంతపోతూ కోడల్ని రెప్పార్పకుండా చూసి మొహం కొడుకు వైపు తిప్పింది. ఏం చెప్తావు నువ్వు అన్నట్టు చూసింది. శంకర్రావు తల్లి కన్నా 10 రెట్లు ఎక్కువగా కళ్యాణిని వింతగా చూశాడు. దేవుళ్ళని నమ్మవా? నాతో ఎప్పుడు చెప్పలేదే అన్నాడు. శంకర్రావు చిన్నక్క అందరికన్నా వెర్రిచూపులు చూసింది. తమ్ముడి వైపు. ఇదేమిట్రా, ఫోన్లలో మాట్లాడుకున్నా అన్నావుగా అంది. ఏమో, ఇలాంటివేమి నేను అడగలేదు. అడగకపోయినా తను చెప్పాలిగా, చెప్పలేదు. ఇప్పుడేమీ మించిపోయిందిలే, అత్తగారి దగ్గర అన్నీ నేర్చుకుంటుంది అని నవ్వుతూ కళ్యాణి వైపు చూశాడు. ఏం కళ, అత్తగారు చెప్పినట్టే నడుస్తూ మంచి కోడలుగా ఉంటా అన్నావు కదా. పెద్దవాళ్ళు మంచి మాటలే చెప్తారన్నావు. మీ వాళ్ళు చెప్పలేదనుకో, మీ అమ్మకేం తెలుస్తుంది? అత్తగారు చెప్పినట్టే వింటావు కదా అన్నాడు. కళ్యాణి నవ్వింది. దేవుళ్ళ గురించి తప్ప ఏది చెప్పినా అత్తయ్య గారు చెప్పింది ఎందుకు వినను అంది. అసలు మా అమ్మకి దేవుళ్ళ పూజలే ఎక్కువ ఇష్టం. శివుడి పూజ అన్నిటికన్నా ముఖ్యం అంది గబగబా. కళ్యాణి నవ్వి ఊరుకుంది. మాట్లాడవే అన్నాడు శంకర్రావు. ఏం మాట్లాడను? చెప్పాను కదా, ఎవరు చెప్పినా నేను దేవుడి పూజలు అవి చేయను చెప్పానుగా అంది కళ్యాణి చిరునవ్వుతో. కళ్యాణిని చూస్తూ భర్తగారు అత్తగారు నోరు వెళ్ళబెట్టి మళ్ళీ తెరవలేదు. తెరిస్తే మళ్ళీ ఏమంటుందో అన్నట్టు ఊరుకున్నారు. ఆడబిడ్డగారు తన పెత్తనం హక్కు వదులుకోదలుచుకోలేదు. కళ్యాణి వాదనకు ఆడబిడ్డ కూడా నోరు తెరవలేదు. కోడల్ని కదిలిస్తే ఇంకేం వాదనలు తెస్తుందో అన్నట్టు అత్తగారు వెంటనే సరే వెళ్ళు అనేసింది. అత్తగారు సరే వెళ్ళు అన్న మాటలతో కళ్యాణి ఏదో సంతృప్తి కలిగింది. శంకర్రావు కూడా లేచాడు కుర్చీలో నుంచి. శంకర్రావుతో ఒంటరిగా మాట్లాడుకోవాలని కళ్యాణికి 4-5 రోజుల నుంచి గాఢమైన కోరికగా ఉంది. ఇక వేరే గదిలోకి వెళ్దాం అని జారే చీరతో అయినా ఉత్సాహంగా లేచింది. కాటన్ చీర కట్టుకుంటానంటే అక్కగారు ఒప్పుకోకుండా పెళ్ళికి కాటన్ చీర బుద్ధి లేదా అంటూ ఈ చీర చుట్టబెట్టింది. శంకర్, ఎక్కడికి? నేను అక్కడ పడుకోవాలి అంది అతనితో చొరవగా. అత్త ఆడబిడ్డలు ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. లాభం లేదు, ఇదేం మారే రకం కాదు అన్నట్టు చిన్న ఆడబిడ్డ చెయ్యి ఇటు తిప్పింది అటు నుంచి. కళ్యాణి శంకర్రావు వెనకాలే నడిచింది, కుర్చీళ్ళు గట్టిగా పట్టుకొని. ఈ కళ్యాణి శంకర్రావుకి ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడిన మనిషిలాగా, ఎన్నడూ ఎరగని సరికొత్త మనిషిలాగా అనిపిస్తోంది. ప్రతం దగ్గర కూర్చోనంది, పట్టుచీర కట్టనంది, గోడల మీద ఎంతమంది దేవుళ్ళున్నా వాళ్ళకి దండాలు కూడా పెట్టనంది, ఆ పటాలు బాగున్నాయని కూడా అనలేదు.
పెళ్లి చేసుకున్న మగవాడిని పేరుతో పిలవద్దని స్వయంగా అత్తగారు చెప్పినా వినడం లేదు. తన అక్కలు వాళ్ళ భర్తల్ని అలా పిలవరుగా. అది మర్యాదకేమోగా, చెప్తే వినాలిగా. పెళ్లికి ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు వేరు. ఇప్పుడు పెళ్లి జరిగిపోయిందిగా. చకచకా వెళ్తున్న శంకర్రావుని చిన్నక్క సరళ వెనక నుంచి, శంకరం, అమ్మ ఒకసారి రమ్మంది, నేను తొందరగా రమ్మంది. కళ్యాణికి ఆ గది చూపించేసి నువ్వు వచ్చాయి ఒకసారి అంటూ పిలిచింది. అలాగేలే అంటూ శంకర్రావు హాల్లోంచి వెళ్ళి ఓ పక్క మూల గది ముందు ఆగాడు. శంకర్ అంటూ కళ్యాణి 2 చేతులు పట్టుకోవాలని ఉంది. అప్పటి వరకు తాకని హస్తాల్ని, ఆ చేతుల్ని తన చెంపలకు ఆనించుకోవాలని ఉంది. శంకర్రావు ఆ గది గుమ్మం బయట ఆగి కళ్యాణిని లోపలికి వెళ్ళమని, ఇప్పుడే వస్తా కళ, మా అమ్మ ఒకసారి రమ్మందట, నేను కనపడకపోతే మా అమ్మ ఉండలేదు, తొందరగా వచ్చేస్తా అంటూ వెనుతిరిగి వెళ్ళాడు. అది కాదు శంకర్, ఒక్క మాట, మనం పడుకునేది ఇక్కడేనా? అవును ఇక్కడే, మా బావలిద్దరు ఉన్నారుగా, వాళ్ళకి 2 గదులు, మా అమ్మకు 1 గది, పెద్దవి, మొత్తం 3 గదులే. మన గది ఇదే మంచిదిలే, చిన్నది. సరే వెళ్ళు, గుర్తుంటానా అంటూ నవ్వింది కళ. నన్నే గుర్తుపెట్టుకో నువ్వు కూడా, గది కొలతల్ని కాదు అనేసి నవ్వుతూ గుమ్మం ముందు నుంచే వెళ్ళబోయాడు శంకర్రావు. చప్పున ఆగి కొత్తగా మారిన చూపులతో, ఏంటి నువ్వు దేవుళ్ళని నమ్మవా? నిజంగా నమ్మవా అన్నాడు. కళ్యాణి నవ్వింది. అయితే నేను అడగాలి నిన్ను, ఏంటి నువ్వు దేవుళ్ళని నమ్ముతావా, నిజంగా నమ్ముతావా అంది. మాట్లాడాలని నాకు ఉంది, వెళ్ళు, తొందరగా రాయే అంది. రయ్యన తిరిగి వెళ్ళిపోయాడు అతను. కళ్యాణి అప్పుడు ప్రవేశించింది ఆ గదిలోకి. 2 కళ్ళతోటి చూసింది ఆ గదిని. అన్ని పక్కలా బెత్తుడు గదే అది. ఇంటి సామాన్లన్నీ దాచుకునే స్టోర్ గది. ఒక మూల 4 బస్తాలు, ఒక దాని మీద ఒకటి ఒడ్లని కొనిపెట్టారేమో. వాటి మీద 2 చేపలు చుట్టబెట్టినవే. ఒక చేప మీద 2 బొద్దింకలు ఇలా కనపడి అలా పరిగెత్తాయి. ఆ బస్తాల పక్కన 4 తట్టలు, బుట్టలు, రేకుల డబ్బాలు. ఇంకోవైపు గోడ దగ్గర కొబ్బరిళ్ళ చీపుర్లు 10-15 ఉండొచ్చు. విరిగిన కుర్చీలు కూడా. చీపుళ్లలోంచి ఎలకలు ఒకటి యువతలకి రాబోయి చప్పున లోపలికి దూరేసింది. ఒక గోడకి అంటుకుంటూ నవ్వారు అల్లిన మంచం ఉంది. అందులో గొయ్యి పడ్డట్టు అనిపిస్తోంది. దాని మీద దుప్పటి మడతలతో మురికెత్తిపోయి ఉంది. నేలంతా జిగురు, మట్టి, తుక్కు. ఈ గదే కాదు, హాలు, అత్తగారి గది, ప్రతి చోట నేలంతా మురికిగానే కనపడింది. గుమ్మం దగ్గర నిలబడకపోయినా కళ్యాణికి ఎటు నడవాలో ఎక్కడ కూర్చోవాలో అర్థం కానట్టు అయిపోయింది. ఇంట్లో అల్లుళ్ళు ఉన్నారు కాబట్టి 3 గదులు ఇల్లైనా స్టోరు గదిని కూడా వాడుకోక తప్పనిసరైనట్టుంది. గది ఎంత చిన్నదైనా, ఇంత సామాను ఉన్నా అన్నిటినీ శుభ్రంగా పెట్టుకుంటే ఆ గదిని వాడుకోవడానికే. మంచం మాత్రం చేదరగానే ఉంది. ఆ దుప్పటి ఏమిటి అంత మురికి పట్టినట్టు అయిపోయింది? ఎవరు వాడుకుంటున్నారు దీన్ని? కళ్యాణి ఆ గది పరిశీలనతో ఎంతోసేపు నిలబడలేకపోయింది. ఆ మంచం మీదే ఒక మూలగా కూర్చుంది. కళ్యాణికి పెళ్లి ఏర్పాటు దగ్గర నుంచి శోభనం గది అనే మాట అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంది. అక్క పెళ్ళప్పుడు కనకం పిన్ని వచ్చి అమ్మతో ఆ శోభనం గదిని, ఆ మంచాల్ని ఎన్ని గంపల పూలదండలతో ముస్తాబు చేశారో మళ్ళీ మళ్ళీ గుసగుసలతో చెప్పింది. ఆ పిన్ని, అమ్మ ఇద్దరు తెగ నవ్వులు. ఆ గదంతా మొగలి సెంటును కుమ్మరించినట్టు పరిమళాలట. ఎన్ని గంటలు చెప్పుకున్నారో ఆ ముచ్చట్లు. తన పెళ్ళి అన్న తర్వాత నుంచి ఆ గది సంగతే గుర్తొస్తోంది. అదంతా ఇక్కడ జరగలేదని కాదు కానీ శంకర్కి తెలీదా ఈ గదిని సర్దించి పెట్టుకోవాలని? ఇంటి నిండా గోడల మీద పటాలు, ముందు ఎన్నేసి అగరొత్తులు వెలుగుతున్నాయో. ఇక్కడ 2 అగరొత్తులైనా వెలిగించి ఉండొచ్చుగా. గదిని పువ్వులాగా శుభ్రం చేసుకుంటే చిన్నదైతే ఏం, చావిడంత గదే ఉండాలా? సన్నజాజి పువ్వు ఎంత చిన్నదైనా ఎంత పరిమళం. శుభ్రంగా ఉంటే గది చిన్నదైతేనే. రాధ ఒకసారి చెప్పింది తన పెళ్లి మర్నాడు తన కోసం పూల గదినే తయారు చేశారని, అత్తరు గుమ్మరించారని. కానీ ఏం జరిగింది రాధకి? రాత్రి పరిమళాలు గుర్తున్నాయా ఆ మగవాడికి? ఆ పరిమళాలు అవి వద్దు కానీ ఈ గది కాస్త శుభ్రంగా ఉన్నదైతే బాగుండను. కళ్యాణి చప్పున లేచి కొబ్బరినుల చీపుళ్లలో నుంచి ఒక చీపురు లాగి తీసింది. ఆ పక్క నుంచి ఊడుస్తూ వస్తే ఆ గదికి వాకిలి వైపు కూడా గుమ్మం కనపడింది. దాన్ని తెరిచి చూస్తే దాని బయట అంతా చిన్న సందు. అది వాకిలే, కొంచెం వెన్నెల. గుమ్మానికి దూరంగా నీళ్ల బింద, చెంబు ఉన్నాయి.
ఆ మాత్రం పెట్టించారు దయతో. గదిని మళ్ళీ 4 సార్లు ఊడ్చి ఆ మట్టిని బయట గుమ్మంలోంచి బయటికి తోసేసింది. తట్టలన్నిటినీ ఒకదానిలో ఒకటి దాన్ని సర్ది ఒక మూల పెట్టింది డబ్బాల మీద. రోజు వాడే గది కాకపోయినా సామాన్ల గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవద్దు. అన్నీ కాస్త దగ్గరగా సర్దితే గది విశాలంగా అయినట్టు కనపడుతోంది. గదిలో అటు ఇటు చూస్తే కళ్యాణికి ఒక మూల తన బట్టల బ్యాగ్ కనపడింది. తను దాన్ని అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెడితే దాన్ని అత్తయ్య ఇక్కడికి పంపించినట్టుంది. భలే చేసింది. లేకపోతే రేపేం కట్టుకుందును? స్నానం చేసి ఒక వాయల చీర కట్టుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో. సరళను పెద్దావిడనో పిలిచి స్నానం ఎక్కడని అడిగితే అత్తగారు ఉండే పక్క గది నుంచి అత్తగారి కంఠం ఏదో బాధతో రోదనలాగా. అదేమిటి, ఆవిడకేం బాధ? పూర్తిగా ఆరోగ్యవంతురాలే కదా, ఏడుపు కాదు కదా అది. శంకర్ ఎప్పటికొస్తాడు? తొందరగా వస్తానన్నాడే. అత్తయ్య గారు వెక్కిళ్ళు వినపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తన స్నానాలు గీనాలు ఏమిటి? అదంతా ఇప్పుడు జరగని పని. కళ్యాణి వాకిట్లోకి వెళ్ళి ఆ నీళ్ల బిందెలోంచి చెంబుడు నీళ్లతో మొహం కడుక్కొని తన ఒంటి మీద చీరతో మొహం తుడుచుకుని ఆ చీర విప్పి పారేసి తన బట్టల సంచిలో నుంచి ఒక మెత్తని వాయల చీర తీసి గబగబా చుట్టబెట్టేసుకుంది. సంచిలోంచి దువ్వెన తీసి తలదూకుని జడ మళ్ళీ అల్లుకుంది. మంచం వైపు చూస్తే వికారం పుట్టింది. మంచం మీద ఉన్న దుప్పటి తీసి మంచాన్ని బాగా దులిపి ఆ దుప్పటిని బస్తాల మీద పారేసి తన సంచిలో నుంచి ఒక వాయల చీర తీసి గబగబా మడతలు పెట్టి మంచం మీద పరిచింది. చాలులే, ఎంతకన్నా ఏం కావాలి అని అనుకుంది. వచ్చే ఎపిసోడ్లో ఆ తల్లి ఎందుకు ఏడుస్తోంది, శంకర్రావు ఏమని సర్ది చెప్తున్నాడు, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.